దసరా పండుగ రోజున గ్రామ పంచాయతీ కార్మికులు పస్తులుండలా పెండింగ్ వేతనాలు గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేయాలి. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సి. పెళ్లి రవీందర్, ఎండి ఖాజా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అతి ముఖ్యమైన దసరా పండుగ రోజున గ్రామ పంచాయతీ సిబ్బందిని పస్తులుంచకుండా గత 3 నెలల బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ప్రకారం పంచాయతీ సిబ్బంది వేతనాలను గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని, మల్టీపర్పస్ వర్కర్ పని విధానం వలన ప్రమాదాలు జరిగి మరణిస్తున్న కార్మికులకు 20 లక్షల నష్టపరిహారం ప్రకటించాలని, జియో నెం 51ని సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు దసరా అంటే ఒక పెద్ద పండుగ. ఈ పెద్ద పండుగ వేళ ఈరోజు పంచాయతీ కార్మికులకు 3 నెలల పెండింగ్ వేతనాలు ఉండడం ఇది సిగ్గుచేటు. ఏదైతే ఈరోజు పంచాయతీ కార్మికులు పండుగకు పస్తులుండే పరిస్థితి ఏర్పడుతుంది. దీని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి. అదే విధంగా ఈ రోజు మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో అనేక పోరాటాలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలో గెలిస్తే కంపల్సరీ మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తామని చెప్పేసి, అదేవిధంగా కనీస వేతనం 18,000 చేస్తామని చెప్పేసి ఈ రోజు హామీ ఇచ్చి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఈ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 2 సంవత్సరాలు గడుస్తున్నా కనీసం వీళ్ళకు పంచాయతీ కార్మికులకు నెల గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇస్తామని చెప్తూ నెల ప్రకటన చేస్తారు. ఈ రోజు ప్రకటనలకే పరిమితం అవుతుంది తప్ప ఈ రోజు పంచాయతీ కార్మికులకు ఈ రోజు వేతనాలు వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు ప్రతి నెల సీతక్క ఒకసారి లేకుంటే రేవంత్ రెడ్డి ఒకసారి ఈ రోజు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల వల్ల వీళ్లకు జీతాలు ఇస్తామని చెప్తారు. జీతాలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఈ రోజు అడుగుతా ఉన్నాం. 3 నెలలు గడిచిపోతున్నా కూడా ఈ రోజు పంచాయతీ కార్మికులకు వేతనాలు అందక ఈ రోజు పస్తులుండే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ రోజు పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి. లేని తరుణంలో దసరా ఏదైతే ఈ దసరాకు మొత్తం పౌరులు బంద్ పెట్టుకొని ఈ రోజు సమ్మెలోకి వెళ్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.